13వ అధ్యాయంలో ఉన్నాం 21. ఈ త్రిగుణాలు అంటే క్షేత్రజ్ఞ జ్ఞానం గురించి. 21 కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. భౌతిక కార్య కారణములన్నిటికీ ప్రకృతియే హేతువనియు జగత్తునందలి వివిధ సుఖ దుఃఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది. ఇది అంటే ఇక్కడ ఏదైతే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడో ఇది చాలా మందికి గందరగోళంగాను సందిగ్ధంగాను కొన్నిసార్లు అర్థమైనట్లుగాను కొన్నిసార్లు అర్థం కానట్లుగాను అనిపిస్తుంది. ఏమిటంటే అది మనం అన్ని కూడా భగవంతుడి ద్వారానే నిర్ణయించబడతాయి అని చెప్తూ ఉంటాం. భగవంతుడికి తెలియకుండా కృష్ణుడికి తెలియకుండా ఏమీ జరగవు అని చెప్తుంటాం. మరి అలాంటప్పుడు చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే మరి అన్ని భగవంతుడు చేస్తున్నప్పుడు నా తప్పేముంది, నేను ఎందుకు తప్పు చేశానని అంటున్నారు అని అనుకుంటూ ఉంటారనమాట. మరి నా ప్రమేయం ఏం లేదు కదా, అన్ని భగవంతుడిదే కదా, నా తప్పు చేస్తే నేను చేసిన తప్పు కూడా భగవంతుడు ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఉంచడం వలనే నేను తప్పు చేశాను. ఈ విధంగా సందేహం ఉంటుంది చాలా మందికి. ఏది అసలు ఏంటి, మరి మనకి స్వతంత్రం ఉందా, లేదా తప్పు నాదా, లేదా పూర్తిగా భగవంతుడిదా, లేదా ప్రకృతి ద్వారా జరుగుతుందా? హరే కృష్ణ, వినపడుతుందా? హరే కృష్ణ. వినిపిస్తుంది ప్రభుజీ. వినబడుతుంది ప్రభుజీ. ఓకే. కాబట్టి ఈ సందిగ్ధంలో చాలా మంది ఉంటారు. ఇక్కడ దానికి స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నాడు ఏమిటంటే భౌతిక కార్యకారణములన్నింటికి ప్రకృతియే హేతువనివు. ఈ భౌతికంగా జరిగే కార్యాలు, ఈ భౌతిక కార్యాలకి కారణం, కార్యకారణాలన్నింటికి కూడా ప్రకృతియే కారణం. అంటే ప్రకృతి ద్వారాని ఇవన్నీ జరుగుతున్నాయి. మరి జగత్తునందలి వివిధ సుఖ దుఃఖ అనుభవములకు ఇక్కడ జరిగేవన్నీ కూడా అన్నిటికీ ప్రకృతి ద్వారా జరుగుతున్నాయి. కానీ ఈ జరిగిన వాటి ద్వారా వచ్చే సుఖ దుఃఖాల అనుభవం ఏదైతే ఉందో దానికి జీవుడు కారణం. కాబట్టి మనం అనుభవించే సుఖ దుఃఖాలు, ఇక్కడ చెప్పే సుఖ దుఃఖాలు రెండు కూడా భౌతికమైనవే. కాబట్టి ఈ రెండు సుఖ దుఃఖాలకి, సుఖానికి దుఃఖానికి కారణం జీవుడు, అంటే మనము. అంటే మనం చేసుకున్న పుణ్య పాప ఫలితమే ఇక్కడ సుఖ దుఃఖాలుగా అనుభూతి చెందుతున్నాము. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం, కృష్ణుడు ఎప్పుడు కూడా జీవుల్ని హింసించడం లేదా జీవుల్ని భౌతిక ప్రపంచంలోకి లాక్కు రావడం బలవంతంగా చెయ్యడు. అది కేవలం మన తప్పిదం వలనే మనం స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని భగవంతుడి నుంచి దూరంగా రావడం వలనే ఇక్కడ ఉన్నాము. కాబట్టి ఈ సుఖ దుఃఖాలకు జీవుడే కారణం. కానీ ఈ జరిగే కార్యాలన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే అన్ని తర్వాత శ్లోకాల్లో కూడా వస్తాయి ఏమేమి జరుగుతున్నాయని, వాటన్నిటికీ కూడా భౌతిక ప్రకృతియే కారణము. భౌతిక ప్రకృతి అధీనంలోనే జరుగుతుంది. మరి భౌతిక ప్రకృతి ఎవరిది? భగవంతుడిదే కదా, అంటే కృష్ణుడిదే. ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉంది ఇది కృష్ణుడి యొక్క బహిరంగ శక్తి. మనం జీవులుగా మనం అందరం కూడా కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తికి చెందిన వాళ్ళం కనుక అంతరంగిక శక్తి చెందిన వాడు బహిరంగ శక్తిలో ఉండలేకపోతున్నాం. అది కారణం. ఉండలేక ఏమవుతుంది, ఉండడం వలన మనకి సుఖ దుఃఖాలనే ద్వంద్వాలు ఏర్పడుతున్నాయి. అదే మనం కూడా అంతరంగిక శక్తి అధీనంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటే ఈ ద్వంద్వాలు లేకుండా ఎప్పుడు శాశ్వతంగా దివ్యమైన ఆనంద స్థితిలో ఉండగలం. అది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది. ఇక 22వ శ్లోకం. పురుష ప్రకృతిస్థో హి భూతే ప్రకృతి జాన్ గుణ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకమే. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించు జీవుడు ఈ విధముగా జీవనం సాగించు. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే
దీనికి కారణం. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. కాబట్టి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, మనం ఎందుకు ఇక్కడ ఉంటున్నామంటే భౌతిక ప్రకృతి అందు త్రిగుణాలను అనుభవించుతూ ఉన్నాం. అంటే సత్వరజస్ తమో గుణాల యొక్క సంపర్కంలో ఉండి మనం ఇక్కడ సుఖ దుఃఖాలను అనుభవించు జీవుడు ఈ విధముగా జీవనం సాగిస్తూ ఎలాగా భౌతిక జీవనాన్ని ఇక్కడ ఆ బ్రహ్మ భువనాల్లో కానీ కృష్ణుడు చెప్తున్నాడు, బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు మనం మళ్ళీ పైకి కిందకి, కొన్నిసార్లు కిందకి కొన్నిసార్లు పైకి, మనిషిగా చెట్టుగా జంతువుగా జీవిగా తర్వాత దేవతా లోకానికి కొన్నిసార్లు రాక్షసులుగా ఈ రకరకాల జీవరాశుల్లో తిరుగుతూ ఉన్నాం. భౌతిక ప్రకృతితో అతనికి గల సంపర్కమే భౌతిక ప్రకృతి గల సంపర్కం ఏమిటి? మనకి భౌతిక ప్రకృతితో సంపర్కం అంటే ఎలా వస్తుంది? మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవచ్చు? మనం ముఖ్యంగా చూసినట్లయితే భౌతిక ప్రకృతితో సంపర్కం ఎలా వస్తుంది? సాధారణంగా మనం చూసినట్లయితే 14-15 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా మనం అంతా పెద్దగా తెలియదు. ఈ ప్రపంచం ఎక్కువగా ఆటలాడుతూ ఏదో తినడం ఇట్లా చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ వయసు 14-15 తర్వాత మెల్లగా ఏమవుతుంది, ఈ ప్రపంచం ఏమిటి, ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఎలా భోగించవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు అంటే తేడా ఏమిటి, కాబట్టి ఈ మధ్య ఆహారం అంటే ఏమిటి, నిద్ర ఏమిటి, తర్వాత వీటన్నిటి ద్వారా ఎలా సుఖంగా ఉండొచ్చు అనే ఆలోచన, ఈ ప్రపంచానికి సంబంధించిన కొంత జ్ఞానం అనేది, అది సుమారుగా చెప్పాను 14-15 ఏళ్ళని, ఇప్పుడు దాదాపు 10 ముందర కూడా తెలుస్తూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే జీవుడు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాడో అప్పుడు ఇవన్నింటి గురించి తెలుసుకొని, అదే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, భౌతిక ప్రకృతితో అతని గల సంపర్కం. సంపర్కం అంటే ఆసక్తి ద్వారా రకరకాల వాటిని తీసుకోవడం, వాటిని ఉపయోగించడం, వాటి ద్వారా భోగించాలని అనుకోవడం. అది అబ్బాయిలు అయితే అమ్మాయిల్ని, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కానీ, లేదా ఆహారాన్ని తిని చక్కగా భోగించాలని, లేదా మంచి పరుపులు వీటిని ఉపయోగించి చక్కగా నిద్రించాలి. ఈ విధంగా ఆహార నిద్ర భయమైదునాలకు సంబంధించి, అదే పేరు ప్రఖ్యాతులు కానీ, పూజాలాభ ప్రతిష్ట, సంఘంలో గొప్పవాడిగా ఉండాలి, ఇదంతా భౌతిక ప్రకృతితో గల సంపర్కమే. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే శ్రీమద్ భాగవతం, పుంసాం స్త్రీయ మైథునీ భావమేతుంది. అంటే ఈ స్త్రీ పురుషులు విడివిడిగా ఉన్నంత వరకు పర్లేదు, ఎప్పుడైతే కలవాలి, ఏదో చేయాలి, భోగించాలి అనగానే ఈ సంసారం పట్ల ఆసక్తి ఏమవుతుందంటే బాగా విపరీతంగా పెరుగుతుంది. భౌతిక సంసారం పట్ల, భౌతిక ప్రకృతి పట్ల ఆసక్తి పెరిగిపోయి అప్పుడు త్రిగుణాల్లో మునిగిపోయి భౌతిక సంపర్కం అంటే భౌతికమైన ఈ యొక్క భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేటువంటి ఈ పంచభూతాలతోటి సంపర్కం పెరిగి ఏమవుతుంది, ఇక వాటితో తాదాత్మ్యం చెందుతాం. అంటే నేనే ఇది, అంటే నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనే తాదాత్మ్యం చెందుతూ ఆ విధంగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుతూ ఉన్నాడు. ఈ భౌతిక ప్రకృతిలో ఏమేమి ఉన్నాయి? త్రిగుణాలు. భౌతిక ప్రకృతిలో పంచభూతాలు 5, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. తర్వాత సూక్ష్మమైనవి మనసు, బుద్ధి, అహంకారం. వీటన్నిటినీ కూడా త్రిగుణాలు నియంత్రిస్తూ ఉంటాయి, ఈ సూక్ష్మ స్థూల పదార్థాలు. వాటి ద్వారా మనకి వచ్చేవే రకరకాల దేహాలు, జంతువులు లేదా పక్షులు, క్రిములు, కీటకాలు, మానవులు, దేవతలు, రాక్షసులు, అన్ని రకాల దేహాలు కూడా ఈ యొక్క 8 పదార్థాలే, సూక్ష్మ స్థూల పదార్థాల ద్వారా తయారయ్యేవే కానీ ఇక వేరే ఏమీ లేవు. బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు ఎక్కడికి వెళ్ళినా ఈ పదార్థాలతో తయారయ్యి ఈ గుణాల ద్వారా నియంత్రించబడే దేహాలు తప్ప ఇక వేరే ఏమీ లేవు. కాబట్టి మనం అంటే చివరికి బ్రహ్మ యొక్క దేహం పట్ల ఆసక్తి కలిగి ఉన్నా కూడా ఇక్కడే ఉండాలి మనం, అంటే భౌతిక ప్రపంచంలో ఉండాలి. కాబట్టి ఈ ప్రపంచంలోని ఏ దేహం పట్ల ఆసక్తి లేకుండా, ఎందుకని ఇన్ని రకాల దేహాలు, 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ ఎందుకు? ఈ విధంగా జీవుడు రకరకాల సుఖ దుఃఖాలని పొందడానికి అవకాశం ఉంది 84 లక్షల జీవరాశులు. కొంతమంది ఎక్కువగా నిద్రించాలంటే పోలార్ బేర్ అంటారు, అంటే ఇది ధ్రువపు ఎలుగుబంటి అనమాట. ఎలుగుబంటి 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోతుంది. అదేవిధంగా విచక్షణ రహితంగా తినాలంటే పంది శరీరం అనమాట, ఏదంటే అది తినవచ్చు, ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు. ఈ విధంగా అదే ఒక పద్ధతి, సంస్కృతి కలిగిన వాడంటే మానవుడు. అదేవిధంగా ఉన్నతమైన భోగాలు అనుభవించాలంటే దేవత. అదేవిధంగా ఎవరంటే వాళ్ళని చంపేసి, తినేసి, కాల్చేసి ఇష్టం వచ్చినట్టు చేయాలంటే రాక్షసులు. ఈ విధంగా రకరకాల దేహాలు ఉన్నాయి మనకి, అంటే అందుబాటులో ఉన్నాయి. మన యొక్క కోరికని బట్టి మనకి ఆ దేహం అనేది లభిస్తూ ఉంటుంది.
మనకి ఎటువంటి కోరిక ఉంటే అటువంటి దేహం లభిస్తూ ఉంటుంది. వాటి ద్వారా మనం ఏం చేస్తాం, ఈ త్రిగుణాల దీనివల్ల దేహాన్ని ఉపయోగించుకొని రకరకాలుగా భోగిస్తూ సుఖ దుఃఖాలని, ఉత్తమ అధమ జన్మల్ని, నిజానికి ఈ ఉత్తమ అధమ అన్ని కూడా ఇక్కడ మనం జీవుడిగా అంటే శుద్ధమైన ఆత్మగా బ్రహ్మదేహం నుండి పాతాళ లోకం వరకు లేదా చిన్న చీమ దేహం కానీ ఏ దేహమైనా కూడా శుద్ధమైన ఆత్మకి అవసరం లేనివే. కాబట్టి ఏది అవసరమైంది కాదు. కానీ మనం ఇక్కడ ఆసక్తి భౌతిక సంసారం పట్ల భోగించాలని రకరకాలుగా ఆసక్తి ఉన్నది కనుక ఇక్కడ తిరుగుతూ రకరకాల దేహాలు తీసుకుంటూ ఉన్నాం. ఇక 23 ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడును, పర్యవేక్షకుడును, అనుమతించువాడును, పరమాత్మగా ప్రసిద్ధి చెందిన వాడును అగు దివ్య భోక్త మరి ఒకడు కలడు. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మరి ఒకడు కలడు అంటే ఇప్పటికే ఒకరిని చెప్పారు. ఎవరిది? మనం క్షేత్రజ్ఞులు అంటే ఆత్మ, నేను అనే ఆత్మ ఈ క్షేత్రానికి దేహానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్నవాడు ఒకడు. ఇంకా అయినను దేహమునందు ఇప్పటివరకు మనకు అదే చెప్పాం, ఏంటి? దేహంలో జీవుడు ఉండి ప్రకృతి ద్వారా త్రిగుణాల ద్వారా భోగిస్తున్నాడు. కానీ కృష్ణుడు ఇక్కడే ఉంటున్నాడు, ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ దేహంలోనే ప్రభువుగాను, యజమానుడు, దివ్య ప్రభువు, దివ్యమైన యజమానుడు. ఇప్పుడు మనం ఏంటి? బద్ధ జీవులు, బద్ధ ప్రభువులు, బద్ధ యజమానులు ఈ దేహానికి. కానీ దివ్యమైన ప్రభువు, దివ్యమైన యజమానుడు, పర్యవేక్షకుడు, అనుమతించువాడును అంటే మనం చేసే ప్రతి కార్యాలకి అనుమతించేది భగవంతుడు. అందుకనే భగవంతుడి అనుమతి లేకుండా ఏది జరగదు అని మనం వినడానికి కారణం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనుమతించువాడును. ఇంకా పరమాత్మగా ప్రసిద్ధి నొందిన వాడును అగు దివ్య భోక్త మరి ఒకడు కలడు. దివ్య భోక్త, మనం బద్ధ భోక్తలం, బద్ధ జీవులుగా ఉండి భోగించడానికి. కానీ దివ్యమైన భోక్త ఎప్పుడు దివ్యమే, అతను ఎప్పుడు కూడా బద్ధుడు కాడు అని కూడా మన ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అతనే కృష్ణుడు. అంటే ఈ క్షేత్రజ్ఞులు ఎవరు? ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరికి కూడా ఈ దేహానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది అనేది ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. అతను దివ్యమైన వాడు, ఇంకొక భోక్త ఉన్నాడు, దివ్య భోక్త అని చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ. ఇక 24 ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణముల అంతః ప్రక్రియకు సంబంధించిన ఈ తత్వమును అవగాహన చేసుకొనిన వాడు నిశ్చయముగా ముక్తిని పొందును. అతని వర్తమాన స్థితి ఎట్లునను అతడు తిరిగి జన్మింపడు. ఇలాంటివి మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంటే పురాణాల్లో అక్కడక్కడ ఏమిటని, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జన్మించరు, మళ్ళీ జన్మ పొందరు అని. ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? భౌతిక ప్రకృతి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. భౌతిక ప్రకృతి ఏమిటి? పంచభూతాలు మరియు సూక్ష్మమైన పదార్థాలు, భూమి, అదే ఏమిటి, మనస్సు, బుద్ధి, అహంకారం, మొత్తం 8 పదార్థాలతోటి భౌతిక ప్రకృతి ఉంది. జీవుడు అంటే నేను ఆత్మని. ఇక త్రిగుణాలు అంటే ఈ భౌతిక ప్రకృతి 8 పదార్థాలని వాటిని రకరకాల మిశ్రమాలుగా చేసి వాటిని ఆడిస్తూ చేసేవే ఈ త్రిగుణాలు. అంటే త్రిగుణాలు అంటే తాళ్ళు. ఈ ఆడిస్తూ ఉంటాయి. వాటి ద్వారా ఈ ప్రకృతిలో తయారైన బొమ్మల్ని ఆడించేటువంటి తాళ్ళు అని చెప్పుకోవాలి త్రిగుణాలు. ఇవి ఇక్కడ ఏమిటి? భౌతిక ప్రకృతి, జీవుడు, త్రిగుణాలు, అంతః ప్రక్రియ అంటే వీటి మధ్య జరిగే రకరకాల కార్యాలన్నీ కూడా సంబంధించిన ఈ తత్వమును ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటారో వాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు అని చెప్తున్నాడు ఇప్పుడు కృష్ణుడు. ఎవరైతే వీటికి సంబంధించిన తత్వాన్ని, మరి తత్వాన్ని అర్థం చేసుకుంటే ముక్తిని ఎలా పొందుతాడు? ఎందుకంటే ఇక్కడ తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఆధ్యాత్మిక జీవనంలో ప్రవేశించి ముక్తి కోసం సాధన చేస్తాడు అనేది ఇందులో అంతర్గతంగా ఉంది. అంతేగాని వీటికి సంబంధించి ఇప్పటి వరకు మనం విన్నాము, భౌతిక ప్రకృతి అంటే అర్థమైంది, జీవుడు అర్థమైంది, త్రిగుణాలు అర్థమైంది కాబట్టి ఇక నాకు ముక్తి వస్తుంది, అలా ఏం కుదరదు. ఇలాంటివి మనకి శాస్త్రంలో అనేకమైనవి కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఉత్తర ద్వారం ద్వారా విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠం లేదా జన్మ రాహిత్యం జరుగుతుందని, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానిలో బయటికి కనిపించే అర్థం ఒకటి, అంతరార్థం మరొకటి, రెండు ఉంటాయి ప్రతి దానికి కూడా. అంతేగాని కేవలం బయటికి కనిపించే తీసుకొని నేను ఇది విన్నాను, నాకు ఇది అర్థమైంది కాబట్టి నాకు ముక్తి వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం
అది పూర్తి జ్ఞానం కాదు, అది భ్రమకు గురైనట్లుగా చెప్పుకోవాలి వాళ్ళు. సాధారణంగా ఎవరు ఈ విధంగా ఆకర్షితులు అవుతారు? పై పై మెరుగులకి కేవలం భౌతికంగా ఎక్కువగా ఉండేవాళ్ళే దీనికి ఆకర్షితులవి. నేను ఇలా చేస్తున్నాను కాబట్టి ఇక నాకు ముక్తి ఖాయం, లేదా నేను వైకుంఠం వెళ్తానని భ్రమకు గురవుతూ ఉంటారు. అతని వర్తమాన స్థితి ఎట్లును అతడు తిరిగి జన్మింపుడు అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నా అతను జన్మింపుడు. కారణం ఏంటి? అతను ఆధ్యాత్మిక సాధన చేసి ఈ జన్మ ఏదో ఒక రోజున మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఎట్లా ఉన్నా కూడా అతను తిరిగి జన్మించినటువంటి స్థితికి వెళ్తాడు. అంటే మరి ఒక జన్మలోనే జరుగుతుందా ఇవన్నీ అంటే కొన్ని జన్మల్లో కూడా జరగవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ జన్మించని స్థాయికి అతను వెళ్తాడు అని. ఎందుకంటే మనం ముందల అధ్యాయాల్లోనే చూసాం, ఎవరైనా ఆధ్యాత్మికంగా పూర్తి చేయలేకపోతే ఏమవుతుంది అంటే భగవంతుడు అతనికి మళ్ళీ అవకాశం ఇస్తాడు అనేది కృష్ణుడే స్వయంగా చెప్పాడు కాబట్టి. ఇక 25 ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్కామ కర్మ చేతను పరమాత్మను తమ యందే దర్శించురు. ఇక్కడ పరమాత్మ గురించి కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ముందర శ్లోకాల్లో ఏం చెప్పాడు? ఇక్కడ ఈ క్షేత్రజ్ఞుడు, ఈ దేహానికి సంబంధించిన క్షేత్రజ్ఞుడు, దివ్యమైన భోక్త, దివ్యమైన ప్రభువు ఉన్నాడు అని, అతనే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మని జీవుడు అంటే మనం, ఈ జీవులు ఎలా చూస్తారు? కొందరు ధ్యానం చేత చూస్తారంట. అంటే ధ్యానం చేయడం ద్వారా ఏకాంతంగా ఉంది ధ్యానం చేయడం, అది మనం ఆరోగ్యంలో చూసాం. ధ్యానం ఎలా చేయాలి? మరి కొందరు జ్ఞానాభ్యాసం. జ్ఞానాభ్యాసం అంటే రకరకాల ఉపనిషత్తులు ఇవన్నీ కూడా తిరగేసి చదివి దాని నుంచి ఈ యొక్క తర్కం ద్వారా అర్థం చేసుకొని ఆత్మని, పరమాత్మని దర్శించడానికి వాళ్ళు ప్రయత్నం, రకరకాల సాధనలు చేసి అప్పుడు వాళ్ళు పరమాత్మని. ఇంకొందరు నిష్కామ కర్మ చేతను, అంటే ఎటువంటి కోరిక లేకుండా అన్నీ భగవంతుడి కోసమే అంటూ, ఎటువంటి కోరిక లేకుండా నిష్కామ కర్మ అంటే ముఖ్యంగా ఈ వర్ణాశ్రమ విధానంలో చేసేటువంటి నిష్కామ కర్మ చేతను పరమాత్మను తమ యందే, అంటే వాళ్ళ యందే, అంటే వాళ్ళ యొక్క హృదయంలో దర్శించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలాసార్లు అంటే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు, భక్తి మాత్రమే నిజమైంది, మిగతా ఎంత ఎందుకు పనికిరావు, ఏం ఉపయోగం లేదు. కానీ కృష్ణుడు ఇక్కడ అలా చెప్పడం లేదు. ధ్యానం చేత కూడా, అభ్యాసం చేత కూడా, వీటన్నిటి చేత కూడా పరమాత్మని చూడవచ్చు. కానీ ఎందుకని? కలియుగంలో మాత్రం మనం, కలియుగంలో పనిచేసేది ఇవన్నీ, ధ్యానం ఇవన్నీ కూడా కలియుగంలో పని చెయ్యము. వాటి అభ్యాసం ద్వారా పరిపూర్ణత సాధించలేము. కాబట్టే మనం భక్తి మాత్రమే అని చెప్తాం కారణం. అంతేగాని కృష్ణుడు ఎప్పుడు కూడా మిగతా ప్రక్రియలను ఖండించలేదు. కాబట్టి ఈ యుగంలో, కలియుగంలో హరినామ 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 కేవలం అనడం వలన మనం హరినామం చేయమని చెప్తున్నాం. కానీ మిగతావన్నీ కూడా అసలు పద్ధతులే కావు, అసలు వేస్ట్, పనికిరానివి అని అని ఎప్పుడు కూడా అనకూడదు. కాకపోతే అవి ఇప్పుడు పని చేయవని మాత్రం చెప్పొచ్చు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? ఇతర ప్రక్రియల ద్వారా ధ్యానం, జ్ఞానాభ్యాసం మరి నిష్కామ కర్మ చేత కూడా ఆ పరమాత్మను దర్శించవచ్చు. మరి భక్తి యోగులు, వీళ్ళందరూ చూసే భక్తి యోగులు తప్పనిసరిగా దర్శించగలరు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా అంటే ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇప్పుడు ఆత్మకి భౌతిక దేహం ఉండటం వల్ల వివిధ రకాలైన అనుభూతి కానివ్వండి, లేకపోతే మన ఇంద్రియాల ద్వారా భోగం చేస్తూ అనుభవిస్తాం. ఒక అంటే నిద్రపోవడం అనండి, తినడం అనండి, రకరకాలుగా చేస్తూ ఉంటాము. ఆ రకంగా ఆనందాన్ని పొందుతూ ఉంటాము. అయితే ఇప్పుడు మరి ఆత్మకి అసలు అంటే దేహమే లేకపోతే ఏ రకంగా ఉంటుంది ప్రభుజీ? దేహం లేకపోతే సూక్ష్మ శరీరంలో ఉంటుంది. మనకి 2 రకాల దేహాలు. ఒకటి స్థూల శరీరం, మనకి ఇప్పుడు కనపడేది ఏదైతే ఈ దేహం మనకు కనపడుతుందో, ఒకళ్ళు కూడా చూస్తున్నాం. ఇది కనపడకుండా ఉండేది సూక్ష్మ శరీరం అంటారు. అంటే అది ఈ భౌతికమైన ఈ కళ్ళకి, ఏదైతే మన కళ్ళతో ఆ జీవుల్ని చూడలేము. అందుకే కదా భూత ప్రేతాలు ఇవన్నీ అందరికి కనపడవు. కారణం ఏంటంటే సూక్ష్మ శరీరాల్లోనే ఉంటాయి. అది కానీ ఆ శరీరాలు ఉన్నా అది ముక్తి కాదు. ముక్తి అంటే పూర్తిగా సూక్ష్మ స్థూల శరీరాలు రెండింటి నుంచి బయటపడ్డాం ముక్తి అంటే.
కాబట్టి ఈ ప్రేత శరీరాలు వీటిలో ఉండడం అనేది చాలా ఇంకా తపనతో కూడింది. అంటే తపిస్తూ ఉంటారన్నమాట, బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు కొన్ని చేయాలనుకుంటారు కానీ చేయలేరు. ఆ చేయడానికి స్థూల శరీరం ఒకటి కావాలి. ఉదాహరణకి నీటిలోకి వెళ్ళి మనం ఏదో చెయ్యాలంటే ఆ నీటికి సంబంధించిన దుస్తులు వేసుకొని అలాంటిది ఉంటేనే మనం నీటిలో ఏదైనా చేయగలం. కానీ నీటిలో ఏదో చేయాలని ఉంటుంది, బయట ఉండి చూస్తూ ఉంటాం. కానీ అది మనకి ఆ దేహం కానీ ఆ స్విమ్ సూట్ ఏదో లేకపోతే మనం చూస్తూ చేయాలని తపంతోనే ఉంటాం, కానీ నిజంగా అందులో నీళ్ళలోకి వెళ్ళలేము. వెళ్ళిన వెంటనే వచ్చేయాలి. అలాగే ఉంటుంది ఈ భూత ప్రేతాలు కూడా. రకరకాల దేహాలను ఆవహించడం లేదా ఈ విధంగా చేయడం అనేది తపన జరుగుతూ ఉంటుంది. అందుకనే మనకు ఒక స్థూల దేహం అనేది కావాలి మన కోరికలు నెరవేర్చుకోవడం కోసం, లేదా భక్తి చేయడం, వీటన్నిటిని సాధన చేయడానికి స్థూల శరీరం. అందుకే మానవ జన్మ చాలా గొప్పది అని దేవతలు పొగిడేది కూడా, కీర్తించేది కారణం అది. అయితే మనకి స్థూల శరీరం ఉండటం వల్ల ఈ రకంగా మనం రకరకాల ఎక్స్పీరియన్స్ అనండి, లేకపోతే ఇది చేయొచ్చు. మరి ఒక ఆత్మకి ఏ శరీరం లేకుండా ముక్తి కలిగితే ఏ రకంగా సంతోషంగా ఉంటుంది ప్రభుజీ? అంటే ఇప్పుడు మనం తినడం ద్వారా, నిద్రించడం ద్వారా ముక్తి స్థితిలో అంటే కొంతమంది నిరాకార బ్రహ్మజ్యోతిలో నిరాకార ఉపాసకులు ఎవరైతే మాయావాదులు, నిరాకారవాదులు, వాళ్ళకి ఏంటంటే నిరాకార బ్రహ్మజ్యోతిలో కేవలం ఆత్మస్థితిలో అలా ఉండిపోతారు అంతే. ఏం చేయడం ఇష్టం ఉండదు, జస్ట్ అలా ఉంటారు. కానీ అది ఎక్కువ కాలం ఉండలేరు కనుక మళ్ళీ అక్కడి నుంచి పతనం అవ్వడం, మళ్ళీ పతనమై సాధన చేయడం, లేదా అక్కడే ఉండి సాధన చేసి ఇంకా భక్తి యోగం చేయడం ద్వారా వైకుంఠ లోకాలకు వెళ్ళడం కానీ, లేదా అక్కడి నుంచి కిందకు వచ్చి మళ్ళీ తెలుసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం కానీ, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. భక్తులు అయితే చెప్పనవసరం లేదు, వైకుంఠం వెళ్ళిపోతారు. వాళ్ళకి దివ్యమైన శరీరం వస్తుంది. కానీ దివ్యమైన శరీరం లేని వాళ్ళకే ఈ సమస్య మళ్ళీ. ఎందుకని ఏదో ఒకటి చెయ్యాలని క్రియాశీలంగా ఉంటుంది జీవి, ఏదో ఊరికి కూర్చొని అలా ఉండలేదు ఎక్కువ కాలం. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి పతనం అయిపోయి, కానీ బ్రహ్మజ్యోతి నుంచి పతనమైన వాళ్ళు సాధారణమైన వ్యక్తులుగా ఏమి ఉండరు, మళ్ళీ చాలా గొప్ప జన్మే వస్తుంది వాళ్ళు. దివ్య శరీరం కలిగి వైకుంఠం వెళ్ళిన భక్తులకి అంటే అనుభూతి ఏ రకమైన అనుభూతులు జరుగుతూ ఉంటే, అంటే మనం శ్రమిస్తుందంతా కూడా ఒక భక్తుడు ఒక దివ్య శరీరాన్ని పొందాలి, ఈ భౌతిక శరీరాన్ని ఎప్పటికీ పొందకూడదు మళ్ళీ అనే దీంతోనే అంటే మన అసలు స్థితి అనేది ఒక జీవుడు అసలు స్థితి అనేది ఆధ్యాత్మిక శరీరం. అది వదిలేసి వచ్చి మనం భౌతికంగా ఈ రకంగా సుఖాల కోసం పరితపిస్తూ ఉంటాము. మనకు ఆధ్యాత్మిక శరీరం వచ్చినప్పుడు ఏ రకమైన అనుభూతి ఉంటది, ఏ రకంగా ఆధ్యాత్మిక శరీరం అనేది మనకి అంటే నిజమైన శరీరం అనే అంటే ఆ అనుభూతి ఎలా ఉంటది ప్రభుజీ? అంటే ఆ శరీరంలో ఏ విధంగా? ఈ ప్రశ్న ఎలాంటిదంటే, ఒక వ్యక్తి ఎప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళి ఈత కొట్టినప్పుడు బయట ఉండి నీళ్ళలో కొట్టి ఈత కొడితే ఎలా ఉంటది అని అడిగినట్లుగా ఉంది అంతే. కాబట్టి మనం, ఎందుకంటే నేను వెళ్ళలేదు అక్కడ వైకుంఠ లోకానికి, అది నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ తెలిసిన వాళ్ళు మనకి చెప్పినా, మనం ఎప్పుడూ అక్కడ అనుభూతి చెందలేదు కాబట్టి వాళ్ళకి చెప్పినా కూడా ఏదో లాగా ఉంటుందిలే అని అనుకోవడం తప్ప మనం అది అర్థం చేసుకునే స్థితి కాదు మనది ఎవరిది కూడా. అది కేవలం ఆచరణ ద్వారా, అభ్యాసం ద్వారా మనకి మనమే స్వయంగా అనుభూతి చెందితే తప్ప అది తెలియదు. అంటే ఇదేదో ప్రశ్నించడం ద్వారా అర్థం చేసుకునేది కాదు ఈ విషయం. చాలాసార్లు చాలా మంది అడుగుతుంటారు, ఆధ్యాత్మిక ప్రపంచంలో మరి ఆకులు రాలవా, ఎప్పుడు పూలు వాడవా, లేదా మరి అక్కడ సూర్యచంద్రులు ఉండరా, పగలు రాత్రి ఉండరా, ఉన్నా కూడా టైం పగలు రాత్రి ఉన్నా కూడా సమయం ప్రభావం ఉండదు అని మనకు ఆచార్యులు చెప్తున్నారు. అది మనం ఎలా అర్థం చేసుకోగలం దాన్ని? అంటే కాబట్టి వాటిని మనం అనుభూతి చెందితే తప్ప అర్థం కాదు. కాబట్టి దానికి ఏంటంటే ఆచార్యులు చెప్పేది జీవన్ముక్తులు అవ్వాలి. అంటే మనం జీవించి ఉన్నా కూడా ముక్త స్థితి పొందితే అప్పుడు వీటన్నిటి అవగాహన వస్తుందంట. కానీ అది ఎవరికి వాడు మళ్ళీ అవ్వాలి. ఒకవేళ నేను పొందిన ముక్త స్థితి, జీవన్ముక్తులు నేనైనా మీకేం చెప్పినా అర్థం కాదు, లేదా మీరు పొంది నాకు చెప్పినా నాకు అర్థం కాదు. హరే కృష్ణ. ప్రభుజీ, సూక్ష్మ శరీరము మనం భౌతికమైన ఉన్నత లోకాలకు వెళ్ళాలంటే సూక్ష్మ శరీరం ఆధార పైన వెళ్తామంటారు. అవునా ప్రభుజీ? చంద్రలోకానికి వెళ్ళాలన్నా ఏదైనా లోకాలకి? అవును, సూక్ష్మ శరీరం ద్వారానే వెళ్తాం. అవును, సూక్ష్మ శరీరం ద్వారానే ఇక్కడ తిరుగుతాము. కానీ ఏంటంటే భూత ప్రేతాల్లాగా అవ్వం అప్పుడు. ఎందుకంటే తపస్సు చేసి ధ్యానం చేసి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మనకి తగినటువంటి సూక్ష్మ శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఆ సాధన ద్వారా. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం ద్వారా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న దేహాన్ని కూడా తీసుకోగలిగే శక్తి కూడా మనకు వస్తుంది.
ఆ తపస్సు లేదా ధ్యానం వీటి ద్వారా ఆ మంత్రాన్ని, లేదా ఉదాహరణకి చంద్రలోకానికి సోముణ్ణి ఉపాసించడం, సోమ ఉపాసన, లేదా స్వర్గానికి వెళ్ళడానికి ఇంద్రుడో లేదా ఇంకెవరినో సూర్యుడిని ఉపాసించడం, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళు అటువంటి దేహాన్ని, శక్తిని పొంది వాళ్ళ లోకాలకు వెళ్ళగలరు. ప్రభుజీ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు 84 లక్షల జీవరాశులు 4 లక్షల మానవ జీవులు ఉంటారంటారు, అది ఏ విధంగా వర్ణన జరుగుతుంది ప్రభుజీ? ఏ విధమైన వర్ణన అంటే 4 లక్షలు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అరటి పళ్ళు తెలుసు కదా, మీ అందరికి అందరికి తెలుసు అరటి పళ్ళులో ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒక 10 రకాలు అనుకోండి. అదే బెంగళూరు అటు వెళ్తే ఎలక్కి అని చిన్నవి ఉంటాయి. అదే కర్పూరం అని ఆంధ్రాలో, అదే విధంగా అమృతపాణి అని, చక్కెర కేళి అని, అన్నీ కూడా అరటిపళ్ళే. అదే విధంగా మానవులు 4 లక్షల రకాలు అంటే అందరూ మానవులే, అందరికీ ఈ విధంగా కళ్ళు, ఈ విధంగా దేహం, ఇదంతా ఉంటుంది. కానీ వీళ్ళలో 4 లక్షల రకాలు అంటే వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క కోరికలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే 4 లక్షల రకాలుగా విభజించవచ్చు. వాళ్ళ కోరిక, కర్మ, విధానం, వీటన్నిటిని బట్టి. ఇప్పుడు అరటి పళ్ళని ఎలా మనం విభజిస్తున్నాం? వాటి రుచిని బట్టి, వాటి యొక్క ఆకారాన్ని బట్టి, వాటి నుంచి వచ్చే వాసనని బట్టి. గుణాలను బట్టి కూడా ఉంటుందా ప్రభుజీ? అన్నీ ఉంటాయి. మరి త్రిగుణాలు ఉన్నాయిగా, సత్వరజస్తమో గుణాలు. మరి 3 గుణాలు ఉంటే మొత్తం 3 రకాలైనా మనుషులు అంటే కాదు. ఈ 3 గుణాల మిశ్రమం ద్వారా మనకి 4 లక్షల రకాలు వచ్చారు మనుషులు. విష్ణుని ధిక్కరించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, మన హక్కుల గురించి, స్వేచ్ఛ గురించి అంటారు. కానీ అక్కడ దేవాది దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు శుద్ధ సత్వ గుణంలో ఉంటాం కదా, మనకు ఆ కోరిక ఎలా వస్తుంది అక్కడ? ఇది చాలా అడగకపోవడానికి ఏమి సమస్య ఏం లేదు. ఇది అడగకపోవడానికి ఏమి అడగకూడని ప్రశ్న ఏం కాదు, చాలా మందిలో వచ్చే ప్రశ్నే. కానీ ఈ ప్రశ్నని అంటే మీరు కానీ ఇంకెవరైనా కానీ పక్కన పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఇప్పుడు ఆచార్యులు కానీ మనకి భక్తులు చెప్పేది, మనం ఆల్రెడీ ఇప్పుడు అంధకోపంలో, మురికిలో, అజ్ఞానంలో పడిపోయాం. ఇప్పుడు అజ్ఞానంలో పడిపోయినప్పుడు నేను జ్ఞానంలో ఉన్నవాడిని ఎలా ఇక్కడికి వచ్చాను అని అజ్ఞానంలో ఉండే ఆలోచిస్తే తెలియదంట. ఆచార్యులు అదే చెప్తున్నారు. మనం ఈ అజ్ఞానం నుంచి బయటపడితే ఎందుకు పడ్డామో అప్పుడు అర్థం అవుతుంది. ఏ విధంగా అయితే ఒక బావిలోనో లేదా నీటిలో తోసేటప్పుడు మళ్ళీ బయటకు వస్తేనే ఎవడు తోసాడో పక్కన చూడగలం, లేదా ఎందుకు తోసాడు, ఏంటి జరిగింది అనేది బయటకు వస్తేనే మనకు అర్థం అవుతుంది. అదే విధంగా మనం ఇక్కడే ఉండి ఎందుకు నేను వచ్చాను అని అర్థం చేసుకునే స్థితి మనది కాదు. ఎందుకని? మనం ఇంకా కూడా ఇప్పుడు తాదాత్మ్యం చెంది ఉన్నాం కదా ఈ భౌతిక పదార్థాలతోటి. నేను స్త్రీని, పురుషుణ్ణి, లేదా అమెరికా వాడిని, ఇది అది అనే తాదాత్మ్యం అంటే ఈ ఆత్మ అందులో కూరుకుపోయి నేను అదే అనుకోవడం. ఇది జరుగుతున్నంత కాలం మీరు కాదు, నేను కాదు, మనం ఎన్నిసార్లు ప్రశ్నించవచ్చు, లేదా మీకంటే ఎక్కువ తెలివి నాకుందని, లేదా నేను ఎక్కువ ఆలోచించగలనని ఆలోచన నేను చేయొచ్చు. చేసినా కూడా నా బుద్ధితోటి, ఈ మనసుతోటి, భౌతికమైన మనసుతోటి కొంత కల్పన చేసి ఇందుకు వచ్చి ఉంటానని ఒక నిర్ధారణ చేసుకొని దాంతో నేను సంతృప్తి చెందుతాం తప్ప అసలైన కారణం మాత్రం నాకు కూడా ఎవరికి కూడా మనకి తెలియదు బయటపడే వరకు అనేది మనకు ఆచార్యులు చెప్తున్నారు. వచ్చేసి విలేజెస్ లో ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల్ని కూడా ఇట్లా సనాతన పెంచుతున్నారు కదా. వాళ్ళ పేరెంట్స్ ఉన్నంత వరకు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. రేపొద్దున పెద్దగా అయినాక మరి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడము, ఎగ్జామ్స్ మనకు లాగా యూనివర్సిటీకి వెళ్ళడం అవన్నీ చేస్తారా? వాళ్ళు అలాగే ఉండిపోతారు. అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు. మీరు ఎవరి గురించి అడుగుతున్నారో ప్రత్యేకంగా. ఎందుకంటే చాలా గ్రూపులు ఉన్నాయి. కొన్ని గ్రూపులు ఏంటంటే భౌతికమైన విద్య చెప్తున్నారు, భక్తి చెప్తున్నారు. కొన్ని గ్రూపులు భౌతికమైన విద్య లేదు. ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియదు కదా. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నేను ఈ మధ్యన ఒక వీడియో చూసాను ప్రభుజీ, వాళ్ళు శ్రీకాకుళంలోనో ఎక్కడో ఒక ఏర్పడుకుని వాళ్ళు ఇస్కాన్ గ్రూప్ వాళ్ళే. సరే వినండి, నాకు అర్థమైంది. వినండి ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే మనకి ప్రభుపాద చెప్పిన విధానం ప్రకారం వర్ణాశ్రమ విధానం ద్వారా భక్తులు కూడా, మన భక్తులు ఎవరైతే ఉద్యోగాలు ఇవన్నీ చేసే వాళ్ళకి సమయం ఎక్కువ దొరకట్లేదు కాబట్టి వ్యవసాయ క్షేత్రాలకి స్వయంగా భక్తులు వ్యవసాయం ఇవన్నీ చేసుకుంటూ ఒక సమూహంగా ఏర్పడి
అక్కడే కొంతమంది బ్రాహ్మణులు, అంటే మనకి ప్రవచనాలు ఇవ్వడానికి వీటి కోసం విగ్రహారాధన చేయడానికి బ్రాహ్మణులు లాగా కొంతమంది, ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళు వైశ్యుల్లాగా అనమాట. అదే విధంగా అక్కడ ఆ ప్రదేశాన్ని పాలించడానికి వాళ్ళు క్షత్రియుల్లాగా, అంటే ఒక సమూహం. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి ప్రస్తుతం కలియుగంలో అంటే ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉన్నాయి అవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇవన్నీ అంటే అసలు దాంట్లో ఉద్యోగాల జోలికి వెళ్లకుండా జీవించే విధానం ప్రభుపాద తయారు చేయండి అని చెప్పారు. దానికోసమే ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఇస్కాన్లో అక్కడక్కడ జరిగేవి. మరి వాళ్ళని వెళ్ళి మనం మీరు ఏం చేయరా ఇవన్నీ చేయరా అని ఒకేసారి అడిగితే అన్నీ మీకు వాళ్ళు చెప్పినా కూడా మీకు కూడా అర్థం కావు. కాబట్టి ఇది ఇప్పుడు వాళ్ళు మొదలు పెడుతున్నారు. క్రమక్రమంగా కొంతకాలం పడుతుంది పూర్తి స్థాయిలో. ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడే అన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళు. ఉదాహరణకి ఒక 100 ఏళ్ల క్రితం పల్లెటూర్లు ఉండేవి. సిటీలతో పని లేకుండా పల్లెటూరులోనే వాళ్ళకి కావాల్సిన బట్టలు, కుండలు, ఇళ్ళు అన్నీ ఉంటూ ధాన్యం అక్కడే బతుకుతుండేవాడు. సిటీకి వెళ్ళాల్సిన పనే లేదు. సిటీకి వెళ్ళి ఏదో కొనుక్కోవాల్సిన పని లేదు. అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒక 100-150 సంవత్సరాల క్రితం భారతదేశంలో కూడా. అలాంటి వాతావరణాన్ని తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కారణం అది తయారు చేయడం కాదు లక్ష్యం. అది చేయడం ద్వారా ఎక్కువ సమయం కృష్ణ చైతన్య సాధన చేయడానికి భక్తులకి సమయం ఉంటుందనేది ఉద్దేశం. కానీ అది స్థాపించడమే ఈ ఇస్కాన్ ఉద్దేశం కాదు. ఆ ప్రభుపాద ఉద్దేశం అంతకన్నా కూడా కాదు. అంటే ఇప్పుడు ఒక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కి ఇంత ముందు వచ్చిన క్వశ్చన్ కి రెండు నాకు ఎందుకో కోరిలేషన్ అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆ విలేజ్ దాని ఉద్దేశము అక్కడే ఉండి చేసుకొని అక్కడే శ్రీకృష్ణ కాన్షియస్ లో ఉండి ఆ పిల్లలు కూడా అక్కడే పెరిగితే ఒక స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నట్లు ఉంటారు. ఇప్పుడు అక్కడి నుంచి బయటపడ్డారు అనుకో మళ్ళా మెటీరియల్ వరల్డ్ లో పడినట్టే. సో దీనికి మనం లింక్ పెట్టుకోవచ్చు కదా. అంటే మనుషులం ఇప్పుడు మనం ఎందుకు స్పిరిచువల్ వరల్డ్ లో నుంచి బయటకు వచ్చి మనకు సొంతంగా కోరికలు కావాలని చెప్పేసి అక్కడ వైకుంఠంలో ఉండకుండా ఇక్కడ బయటకు వచ్చి కోరికలు తీర్చుకోవాలని సిటీలకు వచ్చినట్టు అనుకోవచ్చు కదా. అనుకోండి, మీరు అలా అర్థం చేసుకోండి. ఓకే, అదే అదే అట్లే అనిపిస్తా ఉంది. మనం వైకుంఠంలో ఉండి అట్లా స్పిరిచువల్ వరల్డ్ ఎంజాయ్ చేయకుండా మంచి లైఫ్ ని ఉన్న లైఫ్ ని అనవసరంగా బయటకు వచ్చి ఇట్లా సిటీలోకి వచ్చి అదంటే ఈ మెటీరియల్ వల్ల ఇరుక్కున్నట్టు. ఇప్పుడు పిల్లలు అట్లే ఉండింటే కన్నా ఇస్కాన్ అట్లా విలేజ్ లో అట్లా హ్యాపీగా ఉండుండొచ్చు. కానీ ఏదో చేద్దాము ఏదో సాధిద్దాం అని చెప్పేసి బయటపడినట్టున్నాడు జీవుడు అనిపిస్తా ఉంది. అవును, ఇప్పుడు అక్కడ ఈ విలేజ్ల్లో చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది, బయట ఏదో ఉంది ఏదో చెయ్యాలన్న ఒక కోరిక కలగవచ్చు ఏదో ఒక సందర్భం. అందులో అందరికి కాదు కొంతమంది. అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు అంతే. అలాగే మీరు చెప్పినట్లుగా ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. అవును, కానీ ఎగ్జాక్ట్ గా అయితే మాత్రం అది కాదు. ఎందుకని ఇవన్నీ కూడా భౌతికమైన ఉదాహరణలు. మనం వచ్చింది ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి, కానీ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ కాదు, బట్ దగ్గరగా ఉంటాయి. మన అవగాహనకి ఏదో ఒకటి అనుకొని మనసుకి కొంచెం నిదానం ఇవ్వాలి, నెమ్మది ఇవ్వడం కోసం ఏదో ఒకటి అనుకొని అలా పక్కన పెట్టేయండి, అది అంతే. అవునవును. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదకి జై.